నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయినట్ట. నిజామాబాద్ ఏర్పాటులో చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. న్యూఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా. 26 ఏళ్ల తర్వాత అధికారంను దక్కించుకున్న బీజేపీ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 55 కోట్ల మంది పుణ్య స్నానాలు. మహిళా భక్తుల స్నానాలను వీడియోలు చేసి విక్రయిస్తున్న సామాజిక ఖాతాలపై యూపీ పోలీసులు కేసు నమోదు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటేయాలి. నిజామాబాద్ శ్రావ్య గార్డెన్లో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ గౌడ్ పరిచయ సభలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. బోధన్ మండలం పెగడపల్లిలో విద్యుత్ ఘాతం. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. గ్రామంలో విషాద ఛాయలు. సంతాపం వ్యక్తం చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను అగౌరవపరిస్తే సహించేది లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 22 నుంచి 27 వరకు నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరిన వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన రైల్వే బోర్డు. నేటి నుంచి 28 వరకు పలు రైళ్ల రద్దు. క్రయ విక్రయాలు నిశితంగా పర్యవేక్షించాలి. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదు. హైదరాబాద్లో తన నివాసంలో దళిత బంధు సాధన సమితి సభ్యులతో ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్లు పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు మా వెంట ఉన్నప్పుడు మా గ్రాఫ్ ఎలా పడిపోతుందని వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్లో కూర్చొని పెన్ను పేపర్తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 56% బీసీలు మా వెంట ఉన్నారని, ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీ సహా పలు కీలక హామీలు అమలు చేశామని, అలాంటప్పుడు మా పార్టీ గ్రాఫ్ ఎలా పడిపోతుందన్నారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టం అయిపోయి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిందన్నారు. నీ అల్లుడు బిడ్డ హరీష్ రావు కవితలు ఇతర పార్టీల వైపు చూస్తున్న సందర్భంలో మీ పార్టీ గ్రాఫ్ ఎక్కడుందో అర్థమవుతుందని, కేసీఆర్కు పగటి కలలు కనడం అలవాటుగా మారిందని, ఆయన పర్మనెంట్గా రెస్ట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తా లేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫామ్ హౌస్కే పడుకునే కేసీఆర్కు అభివృద్ధిని పరుగులు పెట్టించే రేవంత్ రెడ్డికి పోలికలా అంటూ విమర్శించారు. రాజకీయాల్లో కేసీఆర్ సగం ముగిసిందన్నారు. ఉద్యమ నేతగా మాత్రమే ఆయనను గౌరవిస్తామని చెప్పారు. దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడ అని అడుగుతూ ఉన్నాం. ప్రజలు తిరస్కరిస్తే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎక్కడున్నారు మీరు? పోయిన డిసెంబర్ నుండి అసెంబ్లీకి వచ్చినావా?
వరదలు వస్తే వచ్చినావా? ప్రజల కష్ట సుఖాలు పంచుకున్నావా? ఎప్పుడైనా ప్రజల కష్టాలు తెలుసుకున్నావా? ఇవన్నీ పక్కన పెడితే నీ కార్యకర్తల కష్ట సుఖాలు పంచుకున్నావా, తెలుసుకున్నావా? సంవత్సర కాలం పాటు కార్యకర్తలకే ముఖం చాటేసిన నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉందనే మాట చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధిస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగుల భర్తీకి కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రావ్య గార్డెన్స్ లో డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓటు హక్కు ఉన్న యువత ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని ఇచ్చిందో లేదో గ్రహించాలని సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభావం వచ్చే స్థానిక సంస్థలపై పడుతుందని, ఇది దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. భాజపా మతం పేరుతో రాజకీయ పబ్బం గడుపుతోందని ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయం నిరుద్యోగులు గుర్తించి ఓటేయాలన్నారు. పట్టభద్రుల భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రియల్ ఎస్టేట్ వ్యాపారిని, మద్దతుదారుడు నరేందర్ రెడ్డి విద్యావేత్త అని, ఎవరు గెలిస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుందో చూసి ఓటేయాలని పోదక్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు పట్టభద్రులను కలిసి తమ వైపు తిప్పుకోవడానికి గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. తాను గెలిస్తే జాబ్ క్యాలెండర్ను అమలయ్యేలా చూస్తానని, తెలంగాణ వర్సిటీ అభివృద్ధికి పాటుపడతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మురళీ నాయక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మదుల్లా హుస్సేని, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్, వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ వార గంగారెడ్డి, నూడాస్ చైర్మన్ కేశవేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నేతలు నర్సిరెడ్డి, ఏ లలిత, రాజేశ్వర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తా ఉన్నాం. నీలాగా అధికారులు భయపెట్టించి బెదిరించి దొంగ జీవోలు తీసి ఆ జీవోల్ని ప్రభుత్వ వెబ్సైట్లో కూడా పెట్టలేని పరిస్థితిలో నీ ప్రభుత్వం ఉంటే ఇలా మేము ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా పాలన చేస్తూ ఉన్నాం. నీ పాలనకి మా పాలనకి పొంతనెక్కడా అని అడుగుతా ఉన్నాం. ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం అయినందున క్రయ విక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, ట్రేడర్లు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత సీజన్లో సాగు చేసిన జొన్న, పసుపు పంటల విస్తీర్ణం, పంట దిగుబడులు, ఎర్రజొన్న రైతులతో ఆయా కంపెనీల వ్యాపారులు కుదుర్చుకున్న ఒప్పందం, స్వేచ్ఛ విపణిలో ఆయా పంటలకు లభిస్తున్న ధర, మార్కెట్ డిమాండ్ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందాన్ని కట్టుబడి తెల్లచున్న, ఎర్రచున్న కొనుగోలు జరగాలని, రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరలకు ఇతర ట్రేడర్లకు పంట అమ్ముకోవడం భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ సీడ్ వ్యాపారులకు సూచించారు. మార్చి నెల 15వ తేదీ వరకు మార్కెట్కు జొన్న, పసుపు పంట దిగుబడులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా క్రయ విక్రయాలు జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎక్కడ కూడా వ్యాపారులు కూడా బలుక్కొని ధర తగ్గించారనే ఫిర్యాదులు రాకూడదని, మార్కెట్ డిమాండ్ను అనుసరిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో ట్రేడర్లు ధర చెల్లిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని చెప్పారు. రైతులను మోసగించే చర్యలకు పాల్పడే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏలు, ఏవోలు, పసుపు ట్రేడర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్మూర్ నవనా సిద్దిలగుట్టను మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ దర్శించుకున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం నవనా సిద్దిలగుట్టలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ ముఖ్య ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవనా సిద్దిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి మరియు వినయ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికి సిద్ధేశ్వరుడు మరియు రామాలయం దేవాలయం దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఆలయ చరిత్ర గురించి ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది. ఆలయ చరిత్ర తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.
దోన్పాల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. దోన్పాల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోల రాజాముత్యం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోల రాజాముత్యం, ఉపాధ్యక్షుడు వాల్గొట్ రమేష్, క్యాషియర్ దేవన్న, సాయన్న, మల్లేష్ మాట్లాడుతూ గురుమంచి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రేపు కుంకుమార్చన, జాతర, రథోత్సవం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెద్ద మనుషులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన 532 సర్వే నెంబర్కు చెందిన భూమిపై కోర్టు తీర్పును అమలు చేయించి లబ్ధిదారుల భూములను అటవీశాఖ అధికారులు జులుంను అరికట్టి పట్టాలు పొందిన లబ్ధిదారులకు భూములు అప్పగించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి విన్నవించారు. సిరికొండ మండల కేంద్రంలోని 532 సర్వే నెంబర్లో 166 మంది లబ్ధిదారులకు 2009లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు చేసి లబ్ధిదారులకు ఇచ్చింది. పట్టాలు ఇచ్చాక తమ భూములను 2012 వరకు సాగు చేసుకున్న పట్టాదారులకు సాగు లేదు, భూములకు సాగు లేకుంటూనే అటవీశాఖ అధికారులు అడ్డుపడుతుంటే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తీర్పును కూడా ఖాతరు చేయడం లేదన్నారు. రెవెన్యూ శాఖ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసినప్పటికీ జాయింట్ మినిట్స్ పై అటవీ అధికారులు సంతకం చేయడం లేదు. తమరు విశాల హృదయంతో ఆలోచించి ఈ సమస్యను సహృదయంతో అర్థం చేసుకుని సిరికొండల 532 లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిరికొండ మండల కమిటీ పెద్దలు కోరారు. భూమి లేని పేదలు సిరికొండలో రెవెన్యూ భూమిగా నిర్ధారించి అనేక సర్వేల ఫలితంగా మనం పోరాడి జైలుకు పోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 166 మందికి 166 ఎకరాలు 532 సర్వే నెంబర్లు ఇచ్చింది. మనం సాగు చేసుకున్నాం. కొంతమంది వ్యక్తులందామా, శక్తులందామా, లేకపోతే పేదల పట్ల వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు. తెలంగాణలో అధికారంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలవి పగటి కలలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రెండోసారి అధికారం మాది అంటూ ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతి మాయమైందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. ఫామ్ హౌస్ కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లడిగే అర్హత లేదని విమర్శించారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు నయా పైసా తీసుకురాలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మహేష్ గౌడ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందని మీ ద్వారా పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పట్టభద్రులంతా కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత, ఇంకా కూడా ఖాళీలన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని భర్తీ చేసే బాధ్యత కూడా మాదే. రేపు ఈ రాష్ట్రం ఎందుకైతే కోరుకున్నామో, బంగారు తెలంగాణ కావాలని అనుకున్నామో, ఆ కళలు సాకారమేది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే. ఇలా బీసీలకి 56% రిజర్వేషన్ ఇచ్చి బీసీ రాష్ట్రంలో 56% ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న భాజపా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొన్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన రేఖా గుప్తా హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆమె రామ్లీలా మైదానానికి చేరుకొని అందరినీ పలకరించారు. ఈ కార్యక్రమానికి సాధువులు, పలువురు ప్రముఖులు హాజరు కావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతో పాటు భాజపా ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, ఆశీష్ సూద్, మంజిదర్ సింగ్ సిర్సా, రవీందర్, ఇంద్ర సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కొత్త సీఎంకు జెట్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయించారు. रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का
श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी। నిజామాబాద్ నగరంలోని నిర్మలా హృదయ హై స్కూల్లో టీపీసీసీ చీఫ్ టీచర్స్తో ముచ్చటించారు. ఆనాడు ఆయన ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు చదువుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు తాను చదివిన నిర్మలా హృదయ హై స్కూల్ టీచర్స్తో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీచర్స్తో ముచ్చటించి బాల్య స్మృతులను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పంచుకున్నారు. గాయత్రి నగర్లో బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శివ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గాయత్రి నగర్ సాయి నగర్ 2లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయంలో 89వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. నేను అందరి పట్ల శుభభావనతో గౌరవపూర్వకంగా నడుచుకుంటాను. నేను నా మనస వాచ కర్మణ ద్వారా శాంతిపూర్వకంగా ఉంటాను. నాలో శాంతిని పెంచుకుంటాను. అందరికీ శాంతిని పంచుతాను. నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలను వర్తింపన చేయడానికైనా నా వంతుగా కృషి చేస్తానన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు బ్రహ్మకుమారి రాజయోగిని జయాదీది కామారెడ్డి సెంటర్లో టీచర్ తన అనుబంధ సెంటర్లో మహాశివరాత్రి సమీప వేడుకలు ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమయ్యాయని, సమీప బ్రహ్మకుమారి ఈశ్వరయ్య సేవా కేంద్రాల్లో ఒకరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ శివ పథకాన్ని ఆవిష్కరిస్తూ ధ్యానము శివ సందేశం ఇచ్చారు. ఇందులో జయాదీదితో పాటు నిజామా సాయినాథ్ టీచర్, బీకే వనజ, బీకే సుజాత, అక్కయ్య మరియు సెంట్ టీచర్లు బిగ్ జ్యోతి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ సెంటర్లో మహాశివలింగానికి అందరూ చక్కగా అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రసాద వితరణ చేయడం జరిగింది. సుఖము, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి వేడుకలో భాగంగా శుభాకాంక్షలు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వారు 140 దేశాలలోన చాలా ఘనంగా జరుపుకుంటున్న గొప్ప పావన పవిత్రమైన పండగ మహాశివరాత్రి. ఈ శివరాత్రి మన ఆత్మలోన జ్ఞానజ్యోతిని వెలిగించిన రోజు, ప్రపంచంలోన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించిన రోజు, నరకాన్ని స్వర్గానిగా మార్చిన రోజు, భగవంతుడు భూమిపైన దిగి వచ్చిన రోజు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. నందిపేట్లోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఈ నెల 22 నుంచి 27 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ముస్తాబైన పార్థివ లింగానికి 1,16,000 జ్యోతులు వెలిగించనున్నామన్నారు. ఈ సందర్భంగా 1,16,000 రుద్రాక్షలు, మహారుద్ర అభిషేకాలు నిర్వహించనున్నామన్నారు. అలాగే భక్తులకు మంగిరాములు ఆశీస్సులు అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. రుద్రాక్షలు పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పంట పొలంలో విద్యుత్ షాకుతో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. వివరాలు చూద్దాం. రేంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఒర్సు గంగారం, కొడుకు ఒర్సు కిషన్, భార్య ఒర్సు బాలామణి పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 3 మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చిందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు నిమిత్తం మృతదేహాలను పంచనామా కొరకై బోధన్లోని జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. యూపీ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద నీరు భక్తుల స్నానాలకు యోగ్యంగా లేనంత
బ్యాక్టీరియాతో నిండిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నివేదించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. బుధవారం యూపీ శాసనసభలో యోగి మాట్లాడుతూ యూపీ కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి అక్కడి జలాల స్వచ్ఛతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సంగమ ప్రదేశంలో నీరు తాగేందుకు ఆచమానానికి అనువుగా ఉందని చెప్పారు. లీటరు నీటిలో 3 మిల్లీగ్రాముల కంటే తక్కువ బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంటే అది స్నానానికి యోగ్యమని ప్రమాణాలు చెబుతున్నాయి. సంగమ స్థలంలో అది 3.94 నుంచి 5.29 వరకు వేర్వేరు స్థాయిలో ఉన్నట్లు టీపీసీబీ వెల్లడించింది. జనవరి 12, 13 తేదీల్లో బీఓడి ఎక్కువగా ఉందని, తర్వాత మంచినీటిని పైనుంచి విడుదల చేయడం వల్ల తగ్గిందని జాతీయ హరిత ట్రిబ్యునల్కు సిపిసిబి తెలిపింది. త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతిరోజు నిరంతర నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన పక్షంలో బోర్వెల్స్ మరమ్మతులు చేయించాలని తెలిపారు. పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్వహించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని కోరారు. డంపింగ్ యార్డులో సిగ్రిగేషన్ షెడ్లో విడివిడిగా సిగ్రిగేట్ చేయాలని తెలిపారు. 12 వార్డులలో చెత్తను 7 వాహనాల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నామని మున్సిపల్ సిబ్బంది కలెక్టర్కు వివరించారు. అనంతరం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులు చదువు, వార్షిక పరీక్షల సన్నద్ధత, భోజనం తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం వివరాలు అడిగారు. ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత శాతం సాధించాలని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని తెలిపారు. ఈ సంవత్సరం IIITలో సీటు సాధించాలని సూచించారు. విద్యార్థులతో శానిటేషన్ పోస్టర్ను, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కు సంబంధించిన వాటిపై విద్యార్థులను అడిగి బోర్డుపై జవాబు రాబట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రమేష్, తహసీల్దార్ మహేందర్, ఏపీడీఓ ప్రకాష్, పలు శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశయాలపై రైల్వే బోర్డు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, కాశీ నగరాల మీదుగా బీహార్కు వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ 12791 అటు నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ 12792లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు రద్దు చేసింది. బుధవారం బయలుదేరాల్సిన ఇదే రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన రైల్వే బోర్డు ఇప్పుడు ఏకంగా నెలాఖరు వరకు రద్దు చేసింది. ప్రయాగ్రాజ్ రూట్లో అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రయాగ్రాజ్కు నిత్యం 100 రైళ్లు నడుస్తున్నాయి. కానీ సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఏకైక రెగ్యులర్ రైలును బోర్డు ఏకపక్షంగా రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాకుంభమేళాలో ఈ వారం మరింత కీలకం. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ఇది ముగుస్తుంది. రోడ్డు, వాయు మార్గాల్లో వెళ్లే వీలు లేకపోవడంతో సామాన్యులతో పాటు ఉన్నత స్థాయి కుటుంబాలు రైలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. చాలా మంది కుంభమేళతో పాటు పక్కనే ఉన్న కాశీ నగరంతో పాటు అయోధ్యకు వెళ్లి వస్తున్నారు. కుంభమేళకు వెళ్లేందుకు నెలలు, వారాలకు ముందే టికెట్లు తీసుకున్న దాదాపు 36,000 మంది ప్రయాణికులు రైళ్ల రద్దుతో నిరాశపడుతున్నారు. మహాకుంభమేళాను అగౌరవపరిచేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న 2 సామాజిక ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యూపీ పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల గోప్యత, గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వీడియోలను కొన్ని ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా మానిటరింగ్ టీం దీన్ని గుర్తించింది. దీనిపై కోత్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మోటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోలను విక్రయిస్తున్నట్లు మరో కేసు నమోదైంది. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహాకుంభమేళాకు సంబంధించి అభ్యంతరకరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 26 నాటికి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసే భక్తుల సంఖ్య 60 కోట్లకు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలుత దీనికి 45 కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా ఊహించిన రీతిలో భక్తులు పోటెత్తారు. ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మార్కును అధిగమించింది. తాజాగా 55 కోట్ల మార్కును చేరుకుంది. జనవరి 29న మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు రాగా మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. మల్కాపూర్ అనంతగిరి గ్రామంలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాపూర్ అనంతగిరి గ్రామంలో లక్ష్మీ అనంతనాభ పద్మస్వామి ఆలయంలో యజ్ఞము, రథోత్సవం, ఊరేగింపు వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా అభివృద్ధి కమిటీ వారు పాల్గొన్నారు. నిజామాబాద్ గంజ్లో పసుపు రైతుల ఆందోళనను ఎవరూ పట్టించుకోవటం లేదని వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి, రైతు నాయకులు మిట్టపల్లి మైపాల్ రెడ్డి మాట్లాడుతూ జొన్నలకు వ్యాపారులకు సిండికేట్ మారి ధరలు తగ్గించడం గురించి, పసుపుకు మద్దతు ధర లేకపోవడం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజామాబాద్ గంజిలో పసుపు రైతులకు ఆందోళన చేస్తున్నా ఎవరు పట్టించుకుంటలేరని, అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పసుపు రైతు అంటే చిన్న చూపని ప్రశ్నించారు. ఏదైతే జొన్నలు గాని పసుపు గాని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరడం జరిగింది, లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రేగుళ్ల రాములు, నల్ల రమేష్ రెడ్డి, నోముల రవీందర్, ఏలేటి చిన్నారెడ్డి, బాలకిషన్, పిట్ల సత్యం, మొండి అశోక్, మున్నూరు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని 10వ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బి అశోక్ పాల్గొని పలు సూచనలు చేశారు. సిరికొండ మండలం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మండలంలోని వివిధ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి బి అశోక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి బి అశోక్ మాట్లాడుతూ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మార్చి 21 నుంచి జరుపుకోవడం జరుగుతుందని, 100% ఆత్మవిశ్వాసంతో, ఏ రకమైన భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అత్యున్నత మార్కులను సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎగ్జామినేషన్లో 2 మార్పులను చేయడం జరిగిందని, అడిషనల్కు కాకుండా 24 పేజీల బుక్లెట్ మాత్రమే ఇస్తారని, అలాగే జీపీఏ లేదని కేవలం మార్కులు మాత్రమే ఇస్తారని, ప్రతి ఒక్కరూ మార్కులు కూడా ముఖ్యమేనని విద్యార్థులకు సూచించారు. మీరు ఏ సబ్జెక్టుకు చదివినా ఇష్టపడి చదవాలని, అవకాశాలు చాలా ఉన్నాయని, పట్టుదలతో చదివితే మంచి అవకాశాలు లభిస్తాయని, సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థులందరూ కష్టపడి చదవాలని అన్నారు. మీ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తూ ఎగ్జామ్ బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు వడ్జా మహేందర్ విద్యార్థులకు చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా ఎదుర్కోవటం, జీవితంలో లక్ష్య సాధన మొదలైన అంశాలపైన ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. మహేందర్ మాట్లాడుతూ జీవితంలో లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యానికి చేరుకోలేమని, కావున ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకెళ్లి తమ తల్లిదండ్రులకు కలలు నెరవేర్చాలని కోరారు. మీరందరూ మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేస్తూ అమ్మాయిలకైతే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమ్మాయిలు ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ పోయినట్లయితే జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్లయితే జాబ్ వచ్చేసేస్తుంటుంది. మీరు టెస్ట్లు కూడా పెట్టారు వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు టెస్ట్లు కూడా పెట్టకుండా జస్ట్ అమ్మాయిలకు జస్ట్ జాబ్స్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ మానేయకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి మీరు ఎస్ఎస్సీలో మంచి మార్కులు తీసుకొచ్చి మంచి సక్సెస్ తీసుకొచ్చుకుంటారని ఆశిస్తున్నాను. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైందవి స్వరాజ్ స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలోని హనుమాన్ మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహంతో శోభయాత్రను ఘనంగా నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం వద్ద సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్, ముఖ్య అతిథిగా బోధన్ ఏకచక్రపుర
ఎఫ్పిసిఎల్ చైర్మన్ చిరివేని పుష్ప పాల్గొన్నారు. ముందుగా హనుమాన్ మందిరం వద్ద అతిథులచే బీజేపీ రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డిచే పూజలు నిర్వహించి శోభయాత్రను బోధన్ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ యాత్రలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వక్త వెంకట శివకుమార్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం శివాజీ మహారాజ్ ఎంతో చేశారని, నేటి యువత శివాజీ ఆశయాలకు అనుకూలంగా నడవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో యువత, శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అశేష హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసము ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితమంతా పోరాటం చేసి అనేక వందల కోటలు జయించి 1674 సంవత్సరంలో హిందూ పాదుషాహిగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ రాజు కాదు, శివాజీ దగ్గర రాజ్యం లేదు, శివాజీ దగ్గర సైన్యం లేదు, కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కేవలం తన యొక్క దర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామంలో గుగులో తిరుపతి స్మారక క్రికెట్ ఘనంగా ప్రారంభించారు. దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో గుగులో తిరుపతి స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును జగదాంబ క్రేజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదాంబ క్రేజీ యూత్ వారు తలపగిడి తొడిగి ఆహ్వానించారు. ముందుగా తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగదాంబ క్రేజీ యూత్ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ ఈ టోర్నమెంటుకు 45 క్రికెట్ టీంలు పోటీలో పాల్గొనున్నాయని, ఇందులో గెలుపొందిన ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతికి 7,000 రూపాయలు అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఉప సర్పంచ్ మోహన్ నాయక్, జగదాంబ క్రేజీ యూత్ అధ్యక్షుడు సంజీవ్, ప్రవీణ్, గణేష్, గబ్బర్ సింగ్, కళ్యాణ్, నవీన్, ఆనంద్, శివరాం, రాజేందర్, గణేష్, చంటి, రఘు, నితిన్, రజనీకాంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరియాతండ గ్రామానికి చెందిన గుగులో తిరుపతి చాలా మంచి వ్యక్తి ఉండే, ముఖ్యంగా మాకు దగ్గర అనుబంధం ఉండే. చిన్న వయసులోనే గల్ఫ్ వెళ్ళి కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చే టైంలో అనారోగ్యంతో చనిపోవడం పాపం మా కుటుంబానికి తీరని లోటు, బాధాకరం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్న స్మారకార్థం ఈ పోటీల్ని నిర్వహించి దేశ రాజధాని ఢిల్లీలో భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరును స్పందించిన ప్రజలు భాజపాకు అధికారం అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడిని మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు. ఢిల్లీలో భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు అండదండలు అందించిన ప్రజలకు జగన్ అభివాదనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎర్రం విఘ్నేష్, మాణిక్ రాజు, బిట్ల రవి, వసంతరావు, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్, సతీష్ నాగ్, అంజలి, జయప్రకాష్, లోయ, రాజు, కిషన్ రావు, విక్రమ్, మొహమ్మద్ కసీం, కిరణ్, శ్రీమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఢిల్లీ రాష్ట్రం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ, హర్షం వ్యక్తమిస్తూ ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఢిల్లీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. గత అనేక సంవత్సరాలుగా అవినీతికి పాల్పడి ఏదైతే ఆ ప్రభుత్వాన్ని చమరగీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి మేము నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ ర్యాలీని
బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నిర్మల్లోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, వివేకానంద చౌక్ల మీదుగా శివాజీ చౌక్ చేరుకుంది. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. మొఘలుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 17వ సంవత్సరంలోనే యుద్ధం చేసి, వందల యుద్ధాలు చేసి, మరి హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం వారు చేసినటువంటి కృషి భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరాఠాలను ఓడగొట్టాలని ఎన్నో రకాలుగా జిత్తులు చేసినా, ఎత్తులు చేసినా వీర శివాజీ గారు ఎప్పుడు ఎదుర్కొని హిందూ ధర్మం కోసం, హిందూ రాజ్యం కోసం వారు తపనపడి మరి హిందూ రాజ్యాన్ని పెద్దగా విస్తరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణం మరి మనం చూసాం. సెంట్ జేవియర్స్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రతిభ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వారు ఆడుకునేలా ఆట వస్తువులతోనే వారికి ఉపయోగపడే వస్తువులు వారితోనే చేయించడం, వారిలో ఉన్న ప్రతిభను ప్రతిబింబించడమే లక్ష్యంగా వారి సమయాన్ని, విద్యతో పాటు నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా విద్యార్థులచే ఈ ప్రతిభా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వారి ఆట వస్తువులతోనే పెయింటింగ్స్, పువ్వులను సూది దారంతో ఎలా పూలదండలు మార్చాలో, తమ షూలల్లో లేస్ ఎలా కట్టాలో, అలాగే ఇళ్లలో వంటగదిలో ఎలాంటి చిన్న చిన్న పనులు చేయాలో, అలాగే గణితాన్ని సులభంగా ఎలా చేయాలో వారి ఆట వస్తువులతోనే ప్రయోగపూర్వకంగా చూపించడం, అలాగే ఇంగ్లీషును తప్పులు లేకుండా ధారాళంగా ఎలా మాట్లాడాలో కూడా వారు ప్రదర్శించారు. ఈ విధంగా పిల్లల్లోని నైపుణ్యాన్ని బయటకు లాగడమే కాకుండా వారి యొక్క మానసిక శక్తిని, శారీరక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు సమయాన్ని వృధా చేయకుండా వారికి ఉపయోగపడే విధంగా ఈ ప్రతిభా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఫ్రీ ప్రైమరీ స్థాయి విద్యార్థుల్లో విద్యా విధానం తెలియజేసి బోధించడమే మా విధానమని పాఠశాల చైర్పర్సన్ పి నరసింహారావు, ప్రిన్సిపల్ లత తెలియజేశారు. కిడ్స్ ఎక్స్ప్లోర్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కంప్లీట్ అకాడమిక్ ఇయర్లో ప్రీ ప్రైమరీ పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ జనరల్గా మనము డైలీ చేసుకునే ప్రతి ఒక్క కృత్యాలు ఏవైతే ఉన్నాయో, జనరల్గా పిల్లలకి పావులు అంటే ఇష్టం. అవే పావులతో మనం వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడము. సో ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా డెవలప్ అవ్వడమే కాకుండా, అంటే కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేస్తూ కూడా వాళ్ళు ఐటమ్స్ చెప్పగలగడము. ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం జాతర ఘనంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం, జాతర, అన్నదానం అంగరంగ వైభవంగా జరిగిందని మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడ్వాల లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించామన్నారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే గురువారం జాతరలో భాగంగా దుకాణాలు వెలసాయి. భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు లింగారెడ్డి, పెద్ద లింగన్న, పెద్ద రాజన్న, గంగాశంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటి కార్యాన్ని విజయవంతం చేసిన భక్తులకు, పురోహితులకు నాకు కృతజ్ఞతలు. ఈరోజు జరుగుతుంది. సుమారుగా 8 క్వింటాల రైసులు తరిసుకొని చిత్రం పెట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం జరిగిన ఎన్నికల ప్రచారంలో జిల్లా ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తాహిర్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని తాహిర్ బిన్ హమ్దాన్ పిలుపునిచ్చారు. 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్, కొత్తపల్లి,
బీజేపీకి 4, ఆ 4లో ఆదిలాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, మెదక్ ఒకటి, కరీంనగర్ ఒకటి, ఇలాంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే బీజేపీ కంట్రోల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నిక 7 బీజేపీ శాసనసభ్యులు, 8 మందిలో 7 ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గురువారం నాడు తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోగిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింకు పెడుతున్నారని అన్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని సూచించారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచిన ఆలు లేదు చూలు లేదన్నట్లుగా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని, ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని, దళిత కుటుంబాలకు 10 లక్షలు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదని, మానవత్వం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆలోచనగా పెద్దగా ఉండేదని, చిన్న వాళ్లపై చూపు ఉండేది కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నదని, చూపు పెద్దవాళ్లపైనే ఉందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు కూడా వేయలేదని, అంబేద్కర్తో పాటు ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మంత్రివర్గం మొత్తం వెళ్లి పూలదండలు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలు కొట్టి తాము అంబేద్కర్ను గౌరవించుకుంటామని అన్నారు. 2-3 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, దళితులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పండ శ్రీనివాస్, చిటిమల్ల సమ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కర్ లేకుంటే మన పరిస్థితి ఎట్లుండే ఆలోచిస్తే బాధగా ఉంటుంది. కేవలం దళితులకే కాదు, ఆయన అందరికీ ఆత్మబంధువే. ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు సాగినప్పుడే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవా అధికారుల సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, బివి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం డెన్మార్కులో 1995లో చర్చించడం జరిగిందన్నారు. ప్రస్తుత తరుణంలో ఆసుపత్రికి హెల్త్ ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ గొప్ప ఆలోచన చేసి శ్రీ నీరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం సంతోషకరమన్నారు. దీనివల్ల ఎంతో పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ పిల్లలుగా జన్మించడానికి చాలా రకాల కారణాలు మన చేతులారా మనమే చేసుకోవడం జరుగుతుందన్నారు. అనవసర మత్తు పదార్థాలు ఇలాంటివి తీసుకోవటం, అలాగే ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా అందించే పౌష్టిక ఆహారం తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల బుద్ధి మాంద్యం మరియు మానసిక ఇతరాత్ర వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు మూఢ నమ్మకాలను విస్మరించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ సీనియర్ న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ సమాజంలో కులం, మత, వర్గ, దివ్యాంగ వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూడటం మొదలు పెట్టినప్పుడే సామాజిక న్యాయం అందరికీ చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తి పద్మావతి, డాక్టర్ ఆకుల విశాల్ మరియు నారాయణ రెడ్డి, రమణారెడ్డి, తాటి వీరేశం, జీవన్ రావు, బాబాగౌడ్, విఘ్నేష్ తదితరులను స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, షాల్వా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగులు, పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. పేపర్లో ఒక న్యూస్ చదివాము, తల్లిని కొడుకు చంపేశాడని న్యూస్ చదివాము. మనకు వెంటనే ఏమనిపిస్తుంది? ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇది తప్పు.
ఇలా చేయకూడదు అనేది మనకి అనిపిస్తుందా అనిపించదా? అలా అందరూ కూడా ఒక్కటిగా పోరాడితే సోషల్ జస్టిస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ నెల 26న కామారెడ్డి మాసు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతాంగం బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సుదీర్ఘంగా 13 నెలల పోరాటం చేయగా రద్దు చేసిన 3 చట్టాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టేందుకు వీలుగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల బిల్లును తెచ్చారని తెలిపారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానం వలన రైతాంగానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఏఐయుకేఎస్ ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది రైతాంగానికి రుణమాఫీ. రైతు 2 లక్షల లోపు రుణమాఫీని ఇంకా చాలా మందికి చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. పైగా రుణమాఫీ ప్రక్రియ పూర్తయినట్టు ప్రకటించడం శోచనీయమని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య, రాము, రాష్ట్ర కార్యదర్శులు రంది రామయ్య, సిహెచ్ రామచందర్, సురేష్, రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు హైదరాబాద్ మాన్స్ భవన్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా పరిపూర్తి చేయలేదు అని చెప్పేసి మా కార్యవర్గం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయినట్ట. నిజామాబాద్ ఏర్పాటులో చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. న్యూఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా. 26 ఏళ్ల తర్వాత అధికారంను దక్కించుకున్న బీజేపీ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 55 కోట్ల మంది పుణ్య స్నానాలు. మహిళా భక్తుల స్నానాలను వీడియోలు చేసి విక్రయిస్తున్న సామాజిక ఖాతాలపై యూపీ పోలీసులు కేసు నమోదు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటేయాలి. నిజామాబాద్ శ్రావ్య గార్డెన్లో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ గౌడ్ పరిచయ సభలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. బోధన్ మండలం పెగడపల్లిలో విద్యుత్ఘాతం. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. గ్రామంలో విషాద ఛాయలు. సంతాపం వ్యక్తం చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను అగౌరవపరిస్తే సహించేది లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 22 నుంచి 27 వరకు నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరిన వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశలపై నీళ్లు చల్లిన రైల్వే బోర్డు. నేటి నుంచి 28 వరకు పలు రైళ్ల రద్దు. క్రయ విక్రయాలు నిశితంగా పర్యవేక్షించాలి. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశం. తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్.
ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదు. హైదరాబాద్లో తన నివాసంలో దళిత బంధు సాధన సమితి సభ్యులతో ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.